ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆర్తి మేడం, నన్నేమన్నా ఊరుకుంటాను. తొంగచ్చిన ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. బండెదవా, నాకే వార్నింగ్ ఇస్తావరా? ఊరుకోకేం చేస్తావరా? ఏం చేస్తావు? కొడతావా? తంగచ్చి గురించి తప్పుగా మాట్లాడితే మీరన్న పని చేసి తీరుతాను. నా మొగుడే నన్ను కొట్టడు. ఆఫ్టర్ ఆల్ ఇంటి కుక్కవి నువ్వు నన్ను కొడతానంటావా? నిన్ను చంపేస్తాను. ఆర్తి 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 నా తమ్ముడు మీద చేయి చేసుకుంటావా? నిన్ను నిన్ను నేను సంస్కారం ఉన్న మనిషిని కాబట్టి వదిలేస్తున్నాను. నీ హద్దుల్లో నువ్వు ఉండడం నేర్చుకో. రా లడ్డు. చెప్పండి జగన్నాథం గారు. అవునా? అలాగే, నేను మా లడ్డుతో పంపిస్తాను. ఆ విషయం రేపు మీటింగ్లో ఫైనల్ చేస్తాను. ఓకే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తోంది. ఇందాక జరిగిన గొడవ గురించి ఆయనకు చెప్పకూడదు. తెలిస్తే ఆయన కూడా బాధపడతారు. లడ్డు లడ్డు సీత, లడ్డు ఎక్కడ? ఏం సీత, లడ్డు ఎక్కడంటే ఏం మాట్లాడమే? లడ్డుతో ఏమన్నా పనుందా అండి? అవును, జగన్నాథం గారి ఆఫీస్కి వెళ్లే పనుంది. ఒకసారి రమ్మను. ముసలోడు వచ్చాడా? ఈ లడ్డుగడి విషయం ఈయనకు చెప్పి వాడి సంగతి తేల్చేస్తాను. మావయ్య, అసలు మాకు ఇంట్లో విలువ ఉందా లేదా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీకు విలువ లేకపోవడం ఏంటి? ఇక్కడ మనుషులు వాళ్ల ప్రవర్తన చూస్తుంటే మేము సొంత మనుషులమో పరాయి వాళ్ళమో అర్థం కావట్లేదు. అసలేం జరిగిందమ్మా? లడ్డు నా మీద కోపంతో కాఫీ విసిరికొట్టాడు నాన్న. లడ్డు అలా ఎందుకు చేశాడు? అతనికి మేమంటే అస్సలు ఇష్టం లేదు కాబట్టి. అవును నాన్న, ఈ ఇంట్లో మమ్మల్ని అతను చాలా హీనంగా చూస్తున్నాడు. ఆ విషయం నేను మీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ మీరు బాధపడతారని చెప్పలేదు. అలా ఎందుకు చేసావని అడిగినందుకు చేయి జారింది. అయితే ఇప్పుడు ఏంటి అని దబాయించి మాట్లాడుతూ మమ్మల్ని అనరాని మాట్లాడినాడు. ఆర్తి, అబద్ధానికి కూడా ఓ హద్దుండాలి. ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నావు. మీరే కదా వాణ్ణి అనాథ అంటూ హేళన చేసి మాట్లాడింది. అత్తయ్య, మీకు లడ్డు మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు. అంత మాత్రాన తను చేసిన తప్పుని వెనకేసుకురాకండి. చెప్పండి మావయ్య, మీరైనా న్యాయంగా మాట్లాడతారా, లేక లడ్డుని వెనకేసుకొచ్చి అతన్ని సపోర్ట్ చేస్తారా? చూడమ్మా ఆర్తి, నాకు ఇంట్లో అందరూ సమానమే. తన పర అనే భేదాలు లేవు. తప్పెవరిదుంటే వాళ్ళని శిక్షిస్తాను. అతను తప్పు చేశాడని మేము చెప్తున్నాం కదా నాన్న. మాకు జరిగిన అవమానానికి మేమెంత బాధపడుతున్నామో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఇప్పుడు అతన్ని ఏమీ అనకుండా వదిలేస్తే దాన్ని అలుసుగా తీసుకుని తను మరింతగా రెచ్చిపోతాడు. ఇదంతా కాదు మావయ్య, మమ్మల్ని అవమానించిన లడ్డు ఈ ఇంట్లో ఉండకూడదు.
కాదని మీ అందరూ అతనికి సపోర్ట్ చేస్తే మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతామన్నాం ఏంటమ్మా? మాకు జరిగిన అవమానం మీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? మేము సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనుషులం. మాకు విలువ లేని చోట మేము ఒక్క క్షణం కూడా ఉన్నాం. ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అందరూ ఈ ఇంట్లోనే ఉండాలి. చిన్న చిన్న సమస్యలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాననటం లేదా అవతలి వాళ్ళని వెళ్ళిపోమనటం కరెక్ట్ కాదు వదినా. అమ్మా, లడ్డు మామ ఇక్కడ. ఇంకెక్కడ లడ్డు? వీళ్ళ అనాథ అని అవమానించినందుకు ఆ బాధను తట్టుకోలేక వాడే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఏంటి సీత నువ్వు అనేది? లడ్డు ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? అవునండి, నాకు కూడా ఏం చెప్పలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. అవునా? అమ్మ శ్రీవల్లి, నువ్వు వెళ్ళి లడ్డు ఎక్కడున్నాడో వెతికి తీసుకునిరా. ఈ లోపు నేను కూడా తను ఎక్కడున్నాడో కనుక్కుంటాను. అలాగే నాన్న. ఏం కూసావ్రా అనాథ వెదవా? గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఫ్యామిలీలో మెంబర్వి ఎప్పటికీ కావు. నువ్వు ఒక అనాథవే, అనాథవే, అనాథవే. తంగచ్చి బావా నన్నెప్పుడు ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది ఈరోజు వీళ్ళు నన్ను అనాథ అన్నారు. నేనేమో అనాథను కాదు. ఇంతవరకు ఎప్పుడు ఎవరు నన్ను అనాథ అనలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. చూడలేదా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ చుట్టుపక్కల మామ తిరిగే ప్లేస్లన్నీ చూశాను. ఎక్కడా లేడు. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? దినేష్ అనే వాళ్ళ ఇల్లు పక్కనే కదా, అక్కడికి ఏమైనా వెళ్ళుంటాడా? తన బాధని భవానీ వదినికి చెప్పాలనుకుని ఉంటాడా? అక్కడికి వెళ్ళి చూద్దాం. మనకు అవమానం జరిగిందని చెప్తుంటే అది చిన్న విషయం అంటాడేంటి కేశవా? ఆ కోదండరామయ్య. దీన్ని బట్టి చూస్తే మనకేం జరిగినా కూడా ఈ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరని కన్ఫర్మ్ అయిపోయింది. నేను అదే ఆలోచిస్తున్నాను ఆర్తి. అసలు ఈ ఇంట్లో ఆ లడ్డుగాడికి ఉన్న ఇంపార్టెన్స్ సగం కూడా మనకు లేదనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే నిజం. అక్క, అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? మేమేం చేస్తున్నామో మాకు అర్థమవుతుంది, కానీ నువ్వేం చేస్తున్నావో అదే మాకు అర్థం కావట్లేదు. ఏంటక్క నువ్వనేది? ఇందాక హాల్లో అంత జరుగుతుంటే నువ్వు మా తరపున ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? నేను చివర్లో వచ్చాను. ఏం జరిగిందో నాకు క్లారిటీగా తెలీదు. అలాంటప్పుడు ఏం మాట్లాడగలను చెప్పు? సిగ్గులేదా మాట్లాడడానికి? పెద్ద మేధావని బిల్డప్ లేస్తుంటావు కదా, సిచ్యుయేషన్ బట్టి మాట్లాడడం చేత కదా? ఒక అనామకుణ్ణి అనాథ అన్నామని సీతమ్మ నన్ను అనరని మాట్లాడింది.
నన్ను కొట్టడానికి చెయ్యి కూడా లేపింది. ఓ పక్క మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్తుంటే తోడబుట్టిన వాడివి, కనీసం నువ్వైనా మా అక్క ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమైన ఆ లడ్డూని ఇంట్లోకి రానివ్వద్దు అని గట్టిగా చెప్పాలి కదా. లడ్డూగాడి ఇంట్లో ఉండడానికి వీలేదనగానే ఆఖరికి నీ పెళ్ళాం కూడా వాణ్ణి పంపించడం ఇష్టం లేక చాలా తెలివిగా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఇండైరెక్ట్ గా దాని మావని సపోర్ట్ చేసింది. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని సపోర్ట్ చేయలేదు. అసలు నువ్వుండి మాకేం లాభం చెప్పు? బెల్లం కొట్టిన రాయిలా జరిగే చూస్తూ ఉండడానికా? అక్క, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో శ్రీవల్లిని ఎదిరించి మీకు సపోర్ట్గా మాట్లాడలేను. నన్ను అర్థం చేసుకోండి. అంటే నీ పెళ్ళం నిన్ను బాగానే కంట్రోల్లో పెట్టిందన్నమాట. నువ్వు ఏమైనా అనుకో, నేను ఫీల్ అవ్వను. కానీ మీరిప్పుడు ఆ లడ్డు గాని ఎందుకు టార్గెట్ చేశారో అది చెప్పండి. ఎందుకంటావేంట్రా? వాడు శ్రీవల్లితో కలిసి మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేసి ఆస్తి మనకు రాకుండా చేశాడు కదా. అందుకని ఆఫ్టర్ ఆల్ లడ్డుగాడి కోసం మావయ్య గారి ముందు శపథాలు చేయటం అవసరమా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఏం లేదు బావా, అనవసరంగా మావయ్య ముందు ఎందుకు బ్యాడ్ అవుతున్నారు అంటున్నాను. మనకి ఎంతో కొంత ఆస్తి రాసిచ్చినా దాన్ని అమ్ముకోవడానికి హక్కు లేదు. ఈ టైంలో మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే నష్టం తప్ప లాభం ఏం ఉండదు. పైగా మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రే త్రిదేవ్, ఇన్ని రోజులు మంచిగా నటించింది కేవలం ఆస్తి కోసమే. అదే దక్కనప్పుడు ఇంక తెగించడమే. అనుకున్నది సాధించడం కోసమే ఇన్నాళ్ళు అణిగిమణిగి ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ కేశవ విశ్వరూపం ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. చూపిస్తాను. అందులో ముందు బలయ్యేది ఆ లడ్డుగడే. ఏమండి, లడ్డు కోసం శ్రీవల్లి వెళ్ళి చాలాసేపు అయిందండి, ఇంకా రాలేదేంటి వాళ్ళు? వస్తాడు సీత, నువ్వు కంగారు పడకు. లడ్డు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు శ్రీవల్లికి తెలియలేదేమోనండి. ఒకసారి శ్రీవల్లికి కాల్ చేయండి. అలాగే. ఇదిగో శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. అమ్మ శ్రీవల్లి. నాన్నా, లడ్డు మామ ఎక్కడ కనపడలేదు. కనపడలేదా? అవును నాన్నా, అసలు ఎక్కడికి వెళ్ళుంటాడో తెలియట్లేదు. మామూలుగా లడ్డు రెగ్యులర్గా వెళ్లే ప్లేసెస్లో వెతికావమ్మా? వెతికాను నాన్నా, తెలిసిన వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళకు కూడా లడ్డు మామ కనపడలేదంట. లడ్డు మామకి పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావట్లేదు. శ్రీవల్లి, మనకి స్వీట్స్ ఎక్కువగా ఆర్డర్ ఇచ్చే రాకేష్ గారు లడ్డుకి మంచి ఫ్రెండ్. ఆయన దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో. లేదమ్మా, నేను ఆయనకు కూడా ఫోన్ చేశాను, అక్కడికి కూడా రాలేదని చెప్పారు. పోనీ దినేష్ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో కనుక్కున్నావమ్మా? నేను అన్నయ్య వాళ్ళింటికి కూడా వెళ్ళాను, అక్కడికి కూడా రాలేదని వదిన చెప్పింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. శ్రీవల్లి, మన పాతింటి దగ్గర ఒక పార్క్ ఉంది కదా, అక్కడ చూసావా? ఇప్పుడు అక్కడికి వెళ్తున్నానమ్మా, ఆ చుట్టుపక్కల కూడా వెతికి చూస్తాను. సరేనమ్మా, కొంచెం జాగ్రత్తగా వెతుకు. అలాగే నాన్న. శ్రీవల్లి, లడ్డు కనపడగానే వెంటనే ఫోన్ చేయి, మర్చిపోకు. సరేనమ్మా, ఉంటాను. సీత, లడ్డూకు బంధువులు ఎవరు లేరా? వాడికి నా అనేవాళ్ళు ఎవరూ లేరండి. 23 సంవత్సరాల క్రితం నాకెవ్వరూ లేరక్క అంటూ నా దగ్గరకు వచ్చాడు. అప్పటి నుండి వాడికున్న ఫ్యామిలీ మనం మాత్రమే. మనం తప్ప వాడికి ఇంకెవ్వరూ లేరు. ఎన్ని సంవత్సరాల్లో అనాథ అనే ఆలోచన వాడి మనసులోకి రాకుండా సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ ఈరోజు ఆర్తిక్ కేశవులు వాణ్ణి అనాథ అంటూ నానా మాటలనేసరికి తట్టుకోలేకపోయాడు. అందుకే ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. వాడెక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అని నాకు భయంగా ఉందండి. నువ్వు భయపడకు సీత, లడ్డూకి ఏం కాదు.
గాయపడ్డ మనస్సు ఒంటరితనాన్ని కోరుకుంటుంది. అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టున్నాడు. ఆ బాధ తగ్గిపోయాక తిరిగి ఇంటికొచ్చేస్తాడు. లడ్డు ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ అందరూ నా వాళ్లే అని మనతో కలిసి ఉండాలనుకున్నాడు. కానీ ఈరోజు వాడు పరాయివాడన్నట్టుగా కేశవ ఆర్తిలు మాట్లాడారు. ఆ విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఆర్తికి ఆవేశం ఎక్కువ, కేశవికి దుడుకుతనం ఎక్కువ. వాళ్ళకి అహంకారం తప్ప మనుషుల విలువ, బంధాల విలువ తెలియదు. ఒక రకంగా ఈరోజు లడ్డూకు జరిగింది మంచికే అనుకోవాలి. ఏంటండి మీరు మాట్లాడేది? వాణ్ణంత దారుణంగా అవమానించాక జరిగింది వాడి మంచికే అంటారేమిటి? అవును సీత, ఒక్కోసారి తాత్కాలికంగా మనకు జరిగే చెడు కూడా అంతా మంచికే దారితీస్తుంది. అలాగే లడ్డూకి మంచి జరగడం కోసమే ఈ గొడవ జరిగింది. లడ్డూకి నేను చేసిన అన్యాయం ఏంటో నాకు తెలిసొచ్చింది. అందుకే ఆ దేవుడు ఆర్తి రూపంలో నేను చేయాల్సిన కర్తవ్యాన్ని నాకు గుర్తు చేశాడు. మనం లడ్డూకేం అన్యాయం చేశామో మీకు దేవుడు ఏ విషయం గుర్తు చేశాడో నాకేం అర్థం కావట్లేదండి. లడ్డూని రానివ్వు, అన్ని నీకే అర్థమవుతాయి. లడ్డూని ఇంకెప్పుడు ఎవరు అనాథ అనకుండా చేస్తాను. లడ్డూ పరాయివాడు కాదు, ఈ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అని అందరూ అర్థం చేసుకునేలా చేస్తాను. మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పను సీత. లడ్డూ వచ్చాక నేను చేయాలనుకుంది చేసి చూపిస్తాను. లడ్డూ కూడా చాలా సంతోషపడేలా చేస్తాను. పిన్ని పిన్ని అంటూ గుడ్డిగా నమ్మడం కాదు. ఆవిడ అసలు క్యారెక్టర్ ఏంటో తెలుసుకో. నా మొగుడే నన్ను కొట్టడు, ఆఫ్టర్ ఆల్ ఇంటి కుక్కవి నువ్వు నన్ను కొడతానంటావా? నిన్ను చంపేస్తాను. తంగచ్చి నాకు అమ్మ కన్నా ఎక్కువ. నన్ను అన్నాదా అన్నారని కేశవ ఆర్తుల మీద తను సీరియస్ అయ్యింది. కానీ వాళ్ళు తంగచ్చిని కూడా బాధపడేలా మాట్లాడినారు. నా వల్ల తను మాటలు పడినాది. ఇంట్లో వాళ్ళని వద్దనుకుని ఎవడో బయట నుంచి వచ్చిన అనాథని నెత్తినెక్కించుకోవాలని చూస్తుంది ఈవిడ. నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు, కానీ నన్ను అడ్డం పెట్టుకుని తంగచ్చిని కూడా అంటా ఉండారు. అది నాకు చాలా బాధగా ఉండదు. కేశవుని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసినాడు బావ. అలాంటిది తన మీద నేను కాఫీ పోసినానని కేశవ్ వాళ్ళు చెప్తే బావ ఎలా రియాక్ట్ అవుతాడు? నా తప్పేం లేదని తంగచ్చి బావకు చెప్తే బావ నన్నేమీ అనడు. బావ నన్ను సమర్థించాడని కేశవార్తలకు ఆయన మీద కూడా కోపం వస్తుంది. అనవసరంగా బావకి కేశవ వాళ్ళకి మధ్య అపార్థాలు వస్తాయి. ఇదివరకు ఒకసారి కూడా కేశవ్ నన్ను చిన్న మాట అన్నాడని తనతో నాకు సారీ చెప్పించినది శ్రీవల్లి. ఈరోజు నన్ను కొట్టి అనాథ అన్నారని తెలిస్తే శ్రీవల్లి అస్సలు ఊరుకోదు. కేశవార్తలకి పనిష్మెంట్ ఇస్తుంది. ఈ సమస్య అంతా నా వల్లే వచ్చినది. నేను ఉంటేనే సమస్య. నేను ఇంట్లో లేకపోతే ఏ గొడవ ఉండదు. తంగచ్చి బావా శ్రీవల్లి వాళ్ళు సంతోషంగా ఉండటం కంటే నాకేం అక్కర్లేదు. నేను ప్రాణాలతో ఉండకూడదు, అదే కరెక్ట్. అప్పుడే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఏమైనా చూసారా? చూశానండి. ఆ కొండపైకి వెళ్ళారు. కొండపైకా? మామ ఎందుకు వెళ్ళాడు? ఓకే, థ్యాంక్ యూ. అలాగేనండి. మామ కొండపైకి ఎందుకు వెళ్ళినట్టు? తంగచ్చి బావా నన్ను క్షమించండి. శ్రీవల్లికి అండగా ఉందామనుకున్నారు కానీ ఉండలేకపోతున్నాను.
అక్క ఏం చేస్తున్నావు? కనబడట్లేదా? లగేజ్ సర్దుతున్నావు. అది కనిపిస్తుంది, ఎందుకని అడుగుతున్నాను. ఇంకా ఈ కొంపలో ఉండాల్సిన కర్మ మాకేం పట్టలేదు. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా? అవును.